ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా అందంగా, డెకరేట్ చేసే విధానాన్ని బట్టి కూడా పిల్లలు తింటారు. ఆ పైన ఇదిని బట్టి పిల్లలు తింటారు అన్నమాట. చూసారా, చికెన్ గోంగూర రెడీ. చికెన్ బాగా కడిగి కొంచెం ఊరికే ప్యాన్లో వేసి అలాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఒకసారి ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోంగూర చికెన్కి ఫస్ట్ చికెన్ ఇలా ఫ్రై చేస్తేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే తెల్లగా చప్పగా కనపడుతుంది. మనం ఈ నీళ్ళంతా పోయింది, వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకున్నాం అనుకో అది బాగుంటుంది. నీళ్ళంతా పోయినాయి కదా, ఇప్పుడు మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. బాగా ఫ్రై చేయాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే చికెన్ తక్కువే కదా. కారం, ఉప్పు, కారం, ఎందుకంటే గోంగూర కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా, అది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అన్నీ బోన్సే ఉన్నాయని అనుకుంటున్నారా? అందరి పిల్లల్లోనే మెత్తని ముక్కలు అడుగుతారు, కానీ మా పిల్లలు ఓన్లీ బోన్సే తింటారు. ఒకవేళ మెత్తని వచ్చినా వదిలేస్తారు, అలా అడిగా నేను తింటాను. అలా ఉంటుంది అన్నమాట మా ఇంట్లో పరిస్థితి. అందుకని ఎక్కువ బోన్స్ ఉన్నాయో వండుతుంటాను నేను వాళ్ళకి. కొని ఒక 20 minutes ఉడకనిస్తే చికెన్ బాగా ఉడుకుతుంది. అప్పుడు గోంగూర వేద్దాం. గోంగూర బాగా కడిగి నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకోవాలి. ఇలాగా బాగా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఉడికిన చికెన్ ఉంటుంది కదా, ఈ చికెన్ని బాగా కొంచెం ఉడికిపోయినట్టు, చాలా వాటర్ వేసాం కదా మనం, కొంచెం వాటర్ ఉండగానే దాన్ని మనం గోంగూర వేసుకోవాలి. మనకి ఎంత పులుపు కావాలి దాన్ని బట్టి తీసుకొని అదంతా మాదిరి వేసుకొని నేను ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మా పిల్లలు సపరేట్గా ఆకుకూర వండితే తినరు. అందు గురించి అని ఇలాగ చికెను ఇలాగ అన్నీ నాన్ వెజ్లోనే అది ఆకుకూరలు వేస్తాను అన్నమాట. సపరేట్ పిల్లలు ఎవరైనా సరే ఆకుకూరలు తినరు, అతి తక్కువ మందికి ఆకుకూరలు తింటారు సపరేట్గా వండితే. నేను అందుకే పప్పులోని ఇలా నాన్ వెజ్లోని దాంట్లోని కలిపి వండేస్తామన్నమాట. అప్పుడు కొంచెం నోరు మూసుకొని తింటారు. అది పిల్లలకు ఉండే మెంటాలిటీ అలానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఏదైనా తింటారు, కానీ వాళ్ళకి అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందాలి అంటే మనం ఈ రకంగా చేయాలన్నమాట. 10 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసుకొని, 10 నిమిషాలు అయిపోయింది కదా, ఒక 5-10 నిమిషాలే కదా చెప్పాను, అయిపోవచ్చింది. జస్ట్ సిమ్లో పెట్టుకొని కొంచెం అయింది కదా. మనకు ఉప్పు కావాలంటే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ 2 సార్లు వేసాం కదా. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఫినిష్ అయింది కూర. మీరు టేస్ట్ చేసి, టేస్ట్ చేయడం అంటే చూసి వండుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది కర్రీ. ఓకే, మా టిఫిన్ ఏంటంటే ఇదిగో పొంగల్, ఆవకాయ పచ్చడి, పొంగల్. ఈసారి పొంగల్ చేసే విధానం నేను చెప్తాను. ఓకే, బాయ్. ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా అందంగా, డెకరేట్ చేసే విధానాన్ని బట్టి కూడా పిల్లలు తింటారు. ఆ పైన ఇదిని బట్టి పిల్లలు తింటారు అన్నమాట. చూసారా,
చికెన్ గోంగూర రెడీ. అలాడే